ఓం శాంతి 16/6/21 मुरली। मीठे बच्चे, अल्फ और बे को याद करो तो रमणीक बन जाएंगे। बाप भी रमणीक है तो उनके बच्चे भी रमणीक होने चाहिए। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అల్ఫ్ మరియు బే బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే రమణీయంగా అవుతారు. బాబా కూడా రమణీయమైనటువంటి వారు కాబట్టి పిల్లలు కూడా రమణీయమైనటువంటి వారిగా కావాలి అంటున్నారు. అంటే ఎప్పుడు కూడా సంతోషంగా అందరి యొక్క స్నేహిగా రమణీయంగా ఉండగలుగుతారు అని. ప్రశ్న, देवताओं के चित्रों की कशिश सभी को क्यों होती है? उनमें कौन सा विशेष गुण है? దేవతల చిత్రాలలో ఆకర్షణ ఎందుకు ఉంటుంది? దానిలో విశేషత అంటే ఆ యొక్క చిత్రాల్లోని విశేషత ఏమిటి అని. ఆన్సర్, దేవతాయే బహుత్ రమణీక और పవిత్ర है. దేవతలు ఎంతో రమణీయమైన వారు, పవిత్రమైన వారు. ఈ రమణీయత యొక్క కారణంగా వారి చిత్రాల్లో ఆకర్షణ ఉంటుంది. దేవతల్లో ఉన్నది పవిత్రత అనేది విశేషమైనటువంటి గుణము. ఈ గుణం కారణంగానే అపవిత్రమైన మనుషులు వెళ్ళి దేవతల ముందు తల వంచుతారు. రమణీక్ వహీ బంతే జిన్మే సర్వ దైవీ గుణ హో. సర్వ దైవీ గుణాలు ఉన్నవారే రమణీయకంగా అవుతూ ఉంటారు, సదా సంతోషంగా ఉంటారు. అన్ని దైవీ గుణాలు ఉన్నవారిని, సదా సంతోషంగా ఉండేవారిని రమణీయమైన వారు అని అంటారన్నమాట. ఓం శాంతి. आत्मा और परमात्मा का मेला कितना वंडरफुल है. ऐसे बेहद के बाप के तुम सब बच्चे हो. ఆత్మ పరమాత్మ యొక్క ఈ మేళా ఎంత వండర్ఫుల్లో చూడండి. ఇలాంటి బేహద్ బాబాకు మీరందరూ పిల్లలు. तो बच्चे भी कितने रमणीक होने चाहिए. देवताएं भी रमणीक है ना, परंतु राजधानी है बहुत बड़ी. బాబా అంటున్నారు, పిల్లలు కూడా బాబాలాగా రమణీకంగా ఉండాలి అంటున్నారు. మరి దేవతలు రమణీయమైనటువంటి వారు, వారి రాజధాని మరి చాలా పెద్దది. ఎందుకంటే కొంచెం మంది ఉంటారనుకోండి, మరి స్థానం చాలా పెద్దది ఉన్నప్పుడు దాని రాజధాని పెద్దది అని అంటారు కదా. చాలామంది ఉన్నప్పుడు, మామూలు స్థానం ఉన్నప్పుడు అప్పుడు చిన్నదైపోయింది అంటారు. కొంచెం మంది ఉన్నప్పుడు పెద్దదైంది అంటూ ఉంటారనమాట. సబ్ ఏకరస్ రమణీక్ హో నహీ సక్తే. అందరూ ఒకే విధంగా ఏకరస్గా రమణీయంగా ఉండరు, నంబర్ వారుగానే ఉంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు రమణీకమైనటువంటి వారు అంటే ఏంటి, ఎప్పుడు సంతోషంలో ఉండేటువంటి వారు, దైవీ గుణాల యొక్క వ్యవహారం కలిగినటువంటి వారు. ఎవరిలో దైవీ గుణాలు ఉంటాయో, సంతోషం ఉంటుందో వారిని రమణీయమైన వారు అని అంటారు. యహ రాధాకృష్ణ ఆది రమణీక హై. అక్కడ రాధాకృష్ణులు రమణీయమైనటువంటి వారు. బహుత్ బహుత్ కషిష్ హై. వారిలో ఎంతో ఆకర్షణ ఉంటుంది. కౌన్సీ కషిష్ హై. ఏం ఆకర్షణ? పవిత్రత యొక్క ఆకర్షణ. ఎందుకంటే వారి ఆత్మ పవిత్రమైంది, శరీరం కూడా పవిత్రమైంది. కాబట్టి పవిత్రమైన ఆత్మలు అపవిత్రమైన ఆత్మల్ని తప్పక ఆకర్షిస్తాయి, వారి చరణాలలో పడతాయి. కిత్నీ ఉన్మే తాకత్ హై. ఎంత శక్తి ఉంటుంది పవిత్రమైన ఆత్మల్లో. బల్ సన్యాసి भी है परंतु वह देवताओं के आगे जरूर झुकते हैं. సన్యాసులు చూడండి, వారు పవిత్రంగా ఉంటారు, కానీ వాళ్ళు కూడా వెళ్ళి ఎవరి ముందు వంగుతారు? దేవతల ముందు వాళ్ళు కూడా వెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు. అందరికంటే మరి దేవతలే కదా మరి హైయెస్ట్ ఉన్నారు, సన్యాసుల కంటే కూడా. చిత్రంకి ఆగే బి జుక్తే హై. దేవతల ముందు వెళ్ళి నమస్కారం చేయడం కాదు, దేవత చిత్రాల ముందు వెళ్ళి కూడా నమస్కరిస్తూ ఉంటారు. బాబా రమణీయమైనటువంటి వారు కాబట్టి బాబా తయారు చేసినటువంటి దేవతలు కూడా రమణీయమైనటువంటి వారు. ఆకర్షణ ఉన్నది దేవతల్లో, పవిత్రత యొక్క ఆకర్షణ. ఇప్పటి వరకు ఆ యొక్క ఆకర్షణ అనేది ఉన్నది కదా. ఎంత ఆకర్షణ ఉంటుందో, जितनी इनमें कशिश है उतनी तुम्हारे में भी कशिश होनी चाहिए. వారిలో ఎంత ఆకర్షణ ఉందో మీలో కూడా అంత ఉండాలి.
जो समझते हैं हम वह लक्ष्मी नारायण बनेंगे, तुम्हारी इस समय की कशिश फिर అవినాశి हो जाती है. బాబా అంటున్నారు, మేము ఇలాంటి లక్ష్మీనారాయణలుగా అవుతాము. ఈ సమయం యొక్క ఇలాంటి ఆకర్షణనే అవినాశిగా అయిపోతుంది. అందరికీ సబ్కి నహీ హోతి, నంబర్ వార్తో హై. అందరికీ అవ్వదు కదా, నంబర్ వార్గానే ఉంటారు కదా. భవిష్యత్తులో కూడా ఉన్నతమైన పదవిని పొందేటువంటి వారు ఉన్నట్లయితే మరి ఆ విధమైనటువంటి రమణీకంగా ఆకర్షణ ఇక్కడే తయారవుతూ ఉంటుంది, ఆత్మ పవిత్రంగా తయారవుతూ ఉంటుంది అని బాబా అంటున్నారు. మరి పిల్లల్లో కూడా ముఖ్యంగా జ్ఞాపకం యొక్క యాత్రలో ఎక్కువగా ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఆకర్షణ ఉంటుంది. యాత్రమే పవిత్రత జరూర్ రహతీ హై. ఎందుకంటే ఎంత యాత్రలో ఉంటే అంత పవిత్రత ఉంటుంది కదా, పవిత్రతలో ఆకర్షణ ఉంటుంది కదా. పవిత్రత యొక్క ఆకర్షణ చదువులో కూడా ఆకర్షణని తీసుకొని వస్తుంది. ఇవన్నీ మీకు ఇప్పుడు తెలిసినాయి కదా. ఈ లక్ష్మీనారాయణుల యొక్క కర్తవ్యం ఏం చేశారు వాళ్ళు, అది కూడా మీకు ఇప్పుడు తెలిసింది. బాబాని వారు కూడా బాబాని ఎంతో జ్ఞాపకం అనేది చేశారు. అంత రాజ్య పదవి అందుకే వాళ్ళకి దొరికింది. ఆ రాజ్య పదవి కావాలంటే రాజయోగంతోనే కదా. ఈ సమయం తుమ్ యహ పద పానే కే లియే ఆయే హో. ఈ సమయంలో ఈ పదవిని పొందడానికి మీరు ఇక్కడికి వచ్చారు. బాబా మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. యాతో పక్కా నిశ్చయకర్ యహా ఆయే హోనా. ఇదంతా పక్కా నిశ్చయం చేసుకుని మీరు ఇక్కడికి వచ్చారు కదా. బాప్ భీ వహీ హై, పఢానే వాలా భీ వహీ హై. వారే తండ్రి, వారే చదివించేవారు, వారే తోడు తీసుకుని వెళ్ళేవారు. ఈ గుణాలన్నీ సదా ఉండాలి, సదా హర్షిత ముఖం ఉండాలి. ఎప్పుడు ఉంటుంది బాబాని అల్ఫ్ని వారసత్వాన్ని, అల్ఫ్ और బే రెండు జ్ఞాపకం చేసినప్పుడు అంటున్నారు. रमणीक भी बहुत होंगे, बच्चे जानते यहाँ रमणीकपन फिर भविष्य में ऐसी रमणीक बनेंगे. దేవతల్లాంటి హర్షితంగా, దేవతల్లాంటి సంతోషంగా, అంత రమణీయంగా ఇక్కడే తయారయ్యి అక్కడికి వెళ్ళాలి అంటున్నారు. ఈ చదువంతా అమరపురిలోకి తీసుకొని వెళ్ళడానికే కదా. సత్యమైన బాబా సత్యమైన సంపాదన చేయిస్తున్నారు. ఈ సత్యమైన సంపాదన తోడు తీసుకొని వెళ్తారు 21 జన్మల కోసము. భక్తి మార్గంలో ఏదైతే సంపాదించుకుంటారో అది అల్పకాలికమైన సుఖం కోసమే మీరు సంపాదించుకున్నారు. అది ఆ సుఖమేమి ఎప్పటికీ మీ తోడేమీ రాలేదు కదా. చదువుతోనే మీరు చాలా సంపాదన చేసుకుంటూ ఉంటారు. అందుకని జాగ్రత్తగా కూడా ఉండాలి. తుమ్హో సాధారణ, తుమ్కో పఢానే వాలా భీ బిల్కుల్ సాధారణ రూపమే హై. మీరు సాధారణ రూపంలో ఉన్నారు. మీకు చదివించే బాబా కూడా అంతే సాధారణంగా ఉన్నారు. కాబట్టి చదువుకునేవారు సాధారణంగా ఉండాలి కదా. नहीं तो लज्जा आएगी, हम ऊंचे कपड़े कैसे पहने, हमारे मम्मा बाबा कितने साधारण हैं तो हम भी साधारण हैं. చూడండి మమ్మా బాబా ఎలాంటి వస్త్రాలు ధరించారు. వాళ్ళు ముందుకు చదువుకునేటువంటి వెళ్ళే పిల్లలు కూడా ఎలా ఉండాలి, సాధారణంగా ఉండాలి. చాలా మంచి మంచి ఫ్యాషనబుల్ అట్లాంటి వస్త్రాలు ధరించి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, స్వయానికే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఉన్నతమైన వారు ఇంత సాధారణంగా ఉన్నారు, మేము ఇంత సాధారణమైన వాళ్ళు ఇంత షో ఎందుకు చేసుకుంటున్నాము అని. తో క్యూ సాధారణ रहते हैं क्योंकि వనవాహమే है. ఎందుకు సాధారణంగా ఉన్నారు, ఎందుకంటే మీరు వనవాసంలో ఉన్నారు ఇప్పుడు అని బాబా అంటున్నారు. ఇప్పుడు సత్యుగానికి వెళ్ళాలనే వ్రతం పెట్టుకున్నారు, ఇప్పుడు వనవాసంలో ఉన్నారు అంటున్నారు. यहाँ कोई शादी नहीं करनी, वो लोग जब शादी करते हैं तो कुमारी वनवाह में रहती है. ఇక్కడ ఏ పెళ్ళి చేసుకునేది లేదు. అక్కడ పెళ్ళి ఏదైతే చేస్తూ ఉంటారో కుమారీలు పెళ్ళికి ముందు ఎప్పుడైతే నిశ్చయం చేసుకుంటూ ఉంటారో అప్పటి నుండి వనవాసంలో ఉంచుతూ ఉంటారు. ఏదో పాతగా ఉన్న మురికిగా ఉన్న బట్టలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు, నూనె అవన్నీ కూడా పెడుతూ ఉంటారు అంతా కూడా. ఎందుకంటే వివాహం అయిన తర్వాత అత్తగారింటికి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు బాగా అలంకరిస్తూ ఉంటారనమాట. బ్రాహ్మణుడి ద్వారా ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ జరుగుతుందో అప్పటి నుండి వాళ్ళని ఇట్లా వనవాసంలో ఉంచుకుంటూ ఉంటారు. అట్లాగే మీకు కూడా ఇప్పుడు ఎవరితో ఎంగేజ్మెంట్ అయింది, బాబాతో ఎంగేజ్మెంట్ అయింది. ఎక్కడికి వెళ్తారు, స్వర్గంలోకి వెళ్తారు. ఈ రావణపురి నుండి రామపురిలోకి లేక విష్ణుపురిలోకి మీరు వెళ్ళాలి. కాబట్టి వనవాసం యొక్క రివాజు ఇక్కడదే అక్కడ
పెళ్ళిళ్ళలో వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు సాధారణంగా ఉండి తపస్య చేసి బాబా జ్ఞాపకం చేసి బాబా ద్వారా గొప్ప వారసత్వాన్ని పొంది సత్యుగము వైకుంఠంలోకి వెళ్తారు. కాబట్టి అక్కడ అలాంటి ఆచారము తయారు చేశారు అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీకు ఎలాంటి అభిమానము ఉండకూడదు. నేను ఇంత గొప్ప గొప్ప బట్టలు వేసుకున్నాను అనే అభిమానం ఉండకూడదు. దేహం అభిమానం, నేను ఇంత సుందరంగా ఉన్నాను లేకపోతే నేను ఇంత గొప్ప అనేటువంటి అభిమానం కూడా ఉండకూడదు అని బాబా అంటున్నారు. సోస్తే హే ఏతో వన్వాహమే హే నహి. బాబా అంటారు పిల్లల అభిమానం అనేది ఉండకూడదు. లేకపోతే అలాంటి అభిమానం ఉన్నదనుకోండి, లేకపోతే ఉన్నతో మంచిగా వనవాసంలో లేరనుకోండి, మంచిగా ఉన్నారనుకోండి, ఆ బాబా అంటారు వీరు ఇంకా వనవాసంలో లేరు. సాధారణ रहते हुए कोई इतना ऊंच ज्ञान दो इतना नशा चढ़ा हुआ हो. మేము సాధారణంగా ఉన్న ఇంత ఉన్నతమైన జ్ఞానం లభించింది అనే నష ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడు బాణం ఎలా తగులుతుంది? బర్తన్ బీ మాంజ్తే రహో. యజ్ఞంలో అంట్లు కూడా తోమాల్సి వస్తూ ఉంటుంది. కపడా సాఫ్ కర్తే రహో. బట్టలు కూడా ఉతకవలసి వస్తూ ఉంటుంది. తుమ్హారే సామ్నే కోయి ఆయే తుమ్ ఝట్ ఉన్కో అల్ఫ్కి యాద్ దిలావో. మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ మీరు అంట్లు తోముతున్నారనే దృష్టి వెళ్ళకూడదు, లేకపోతే మీరు బట్టలు ఉతుకుతున్నారనే దృష్టి వెళ్ళకూడదు. బాబా జ్ఞాపకం ఉన్నారా అని బాబా వైపు దృష్టిని మరల్చాలి. ఇదే నష మీకు కూడా ఉండాలి. సేవ చేసేవారికి కూడా ఏ సేవ చేస్తున్నారు ఏమిటి కాదు, ఎవరి యొక్క సేవ చేస్తున్నారు, ఎంత గొప్ప సేవ చేస్తున్నారు, ఎంత గొప్ప అవకాశం మీకు లభించింది భాగ్యం తయారు చేసుకోవడానికి. ఇట్లాంటి నష అనేది ఎదుటి వారికి కనిపించాలి అని బాబా అంటారు. ఎందుకంటే ఇక్కడ సాధారణమైనటువంటి వస్త్రాల్లో కూర్చొని ఉండొచ్చు, కానీ ఏ జ్ఞానం అనేటువంటిది పొందారు, ఏ జ్ఞానం అనేది ఇస్తున్నారు, ఇది విన్నట్లయితే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞానము. యహ జ్ఞాన్ తో గీతా కా హై और భగవాన్ కా దియా హువా హై. అదే కల్పపూర్వం భగవంతుడిచ్చినటువంటి గీత జ్ఞానము, రాజయోగము. గీతా కా జ్ఞాన్ హీ హై తో ఐసా నషా చడతా హై. అంత ఉన్నతమైన జ్ఞానం వల్ల మేము వీరికి ఇస్తున్నామని నష అనేది ఉండాలి. బాబా తన యొక్క ఉదాహరణ బ్రహ్మబాబా చెప్తూ ఉంటారు కదా, समझो हम बच्चों के साथ कोई खेल कर रहा हूँ, कोई जिज्ञासु सामने आ जाता तो जट उनको बाप का परिचय देता हूँ. योग की ताकत है, योग बल होने के कारण यह भी वहाँ ही खड़ा हो जाएगा तो वंडर खाएगा. బాబా ఏం చేస్తూ ఉండేవారు, ఒక్కొక్కసారి పిల్లలతో ఆడుతూ ఉండేవారు. బాబా టెన్నిస్ ఆడేవారు, లేకపోతే ఇంకా ఏదైనా ఆడుతూ ఉండేవారు. ఎవరైనా సడన్గా బాబాని చూడడానికి వస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఎదురుగా వస్తూ ఉంటారో వారికి బాబా వైపు దృష్టిని బాబా మరలింపచేసేవారు, బాబాని గుర్తు చేయించేవారు. వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి వారు. బాబా పరిచయం అనేది బాబా ఇచ్చేవారు. ఇది యోగం యొక్క శక్తి. యోగ బల్సే హోనేకే కారణం వహబీ వహాహీ ఖడా హో జాయేగా. యోగ బలం ఉన్న కారణంగా వాళ్ళు కూడా అక్కడే నిలబడిపోతూ ఉంటారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. అరే ఇంత ఉన్నతమైన జ్ఞానం ఇచ్చేవారు ఇంత సాధారణంగా ఉన్నారేంటి, వీరిలో ఎంత శక్తి ఉన్నది అని వారు అనుకునేటువంటి వారు అన్నమాట. ఎందుకంటే ఏ సాధు సన్యాసుల దగ్గర వెళ్ళినా వారి దగ్గర ఏముంటుంది, ఆడంబరత ఉంటుంది తప్ప, అది కూడా శాస్త్రాల యొక్క నాలెడ్జ్ తప్ప, ఆడంబరత తప్ప ఏమీ ఉండదు. సత్యమైన జ్ఞానం ఇచ్చేటువంటి వారు ఎంత సాధారణంగా ఉన్నారు, ఏమీ షో అనేది చేసుకోవట్లేదు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. వీరిలో ఇంత శక్తి ఉంది అయినా వీరు ఏమి షో చేసుకోవట్లేదు అని చెప్పి ఫిర్ వహ కుచ్ భీ బోల్ నహీ సకేగా. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేకపోయేవారు, వాళ్ళ నోటి నుండి మాటే వచ్చేది కదా అసలు. జైసే తుమ్ వాణి సే పరే హో వైసే వహ భీ వాణి సే పరే హో జాయేగా. యోగం చేస్తున్నప్పుడు మీరు ఎలా వాచాకి దూరంగా అయిపోతూ ఉంటారో వారు కూడా ఇక నోట మాట కూడా రాదు, వారు కూడా వాచాకు అతీతంగా అయిపోతూ ఉంటారు. కానీ ముందు మీలో ఈ నష అనేది ఉండాలి అని బాబా అంటున్నారు. మా యొక్క సోదర సోదరీలు వచ్చారు, వాళ్ళు ఏకదం ఖడా కర్కే విశ్వకా మాలిక్ బనానికి మత్ దే సక్తే హై. వాళ్ళని అలా నుంచోబెట్టి వాళ్ళని విశ్వానికి అధికారిగా చేసే ఇటువంటి శ్రీమతాన్ని మేము ఇవ్వగలుగుతున్నాము. అంత నష మీకు ఉండాలి. ఇంత నుంచోబెట్టి భాగ్యం తయారు చేసేస్తున్నారు. అప్నీ లగన్ మే ఖడా హో జానా చాయి. మీ లగన్లో మీరు ఉండాలి. బాబా
सदैव कहते रहते हैं तुम्हारे पास ज्ञान तो है परंतु योग का जौहर नहीं है. బాబా అంటారు కొందరి వద్ద జ్ఞానం ఉంది కానీ యోగం అనే పదును లేదు అని. ప్యూరిటీ और याद में रहने से ही जौहर आता है. పవిత్రతా శక్తి ఒకటి, యోగ శక్తి ఒకటి. ఈ రెండిటి వల్లే మీరు చెప్పే జ్ఞానంలో కూడా పదును అనేది వస్తుంది. జ్ఞాపకం యొక్క యాత్రతోనే మీరు పవిత్రంగా తయారవుతారు, శక్తి లభిస్తుంది. జ్ఞాన ధనం యొక్క విషయం ఈ విధంగా స్కూల్లో చదువుకుంటే ఎంఏనో బిఏనో ఇలా చదువుతూ ఉంటారు, దాన్ని బట్టే వాళ్ళకి సంపాదన వస్తుంది కదా. यहाँ भी दूसरी बात है, भारत का प्राचीन योग तो मशहूर है. ఇక్కడ భారతదేశం యొక్క ప్రాచీన యోగమే ప్రసిద్ధం కదా. यह है याद, बाप सर्वशक्तिवान है तो बच्चों को बाप से शक्ति मिलती है. బాబా సర్వశక్తివంతుడు కాబట్టి పిల్లలకు బాబా నుండి శక్తి లభిస్తున్నది. ఇదే ఉండాలి, మేము ఆత్మలము, బాబా సంతానము. బాబా जितने हम पवित्र नहीं हैं अब बनना है. బాబా అంత పవిత్రంగా మేము ఇప్పుడు తయారవ్వాలి, ఇదే మా లక్ష్యము. యోగంతోనే మీరు పవిత్రంగా తయారవుతారు. ఎవరైతే అనన్యమైన పిల్లలు ఉంటారో రోజంతా ఇదే ఆలోచన ఉంటుంది. ఎవరు వచ్చినా వారికి దారి చూపించాలని జాలి కలుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు గుడ్డివాళ్ళు కదా, ఆ గుడ్డి వాళ్ళకి చేతికర్రనిచ్చి దారి చూపించాలి అని. వీళ్ళందరూ అందులే, కళ్ళతో, స్థూలమైన కళ్ళతో కాదు, జ్ఞానచక్షువు లేక అందులుగా ఉన్నారు. మీకు జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది, అన్నీ తెలుసుకున్నారు, మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతం తెలుసుకున్నారు. భక్తి మార్గం యొక్క విషయాలు ఎన్నో వినిపిస్తూ ఉంటారు. తుమ్కో పెహలే భీ పతా థా క్యా హియర్నో ఇవే. బాబా ముందే చెప్పారు పిల్లలు చెడు వినొద్దు, అక్కడ ఎన్నో చెప్తూ ఉంటారు భక్తి మార్గంలో, అందుకని చెడు వినొద్దు, చెడు చూడొద్దు. तो यह चित्र क्यों बना है, दुनिया में कोई भी इनका अर्थ नहीं समझते. तुम जानते हो जैसे बाप नालिश हो, तुम बच्चे भी नंबरवार. कोई तो बहुत नशा चढ़ता वहाँ बाबा का बच्चा बनकर, और बाबा से पूछा वरसा ना लिया तो बच्चा बनकर ही क्या किया. బాబా అంటున్నారు మీరు నాలెడ్జ్ఫుల్గా తయారవుతున్నారు నంబర్వార్ పురుషార్థం అనుసారంగా. చిత్రాల యొక్క నష మరి ఎంతో ఇతరులకు అర్థం చేయించేటప్పుడు మీకు ఉండాలి. కొందరికి ఎంతో నష ఉంటుంది. నేను ఇంత గొప్ప బాబాకి సంతానం అయ్యి పూర్తి వారసత్వం తీసుకోపోతే ఇంకా బాబా సంతానం అయ్యే లాభం ఏముంది అని చెప్పి. తో రోజు రాత్రి తమ పోతామిని చూసుకోవాలి. బాబా కూడా వ్యాపారి ఉండేవారు కదా, బ్రహ్మబాబా లౌకికంలో. ఏ విధంగా వ్యాపారులు లెక్క అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా అని బాబా అంటున్నారు. అట్లాగే మీరు కూడా లెక్క అనేది చూసుకుంటూ ఉండాలి, మీ పోతామిలు చూసుకుంటూ ఉండాలి అంటున్నారు. వ్యాపారి లోग अच्छा समझेंगे, तुम व्यापारी हो, तुम अपने నఫే నుక్సాన్ కో సమజ్తే హో. నష్టం లాభం అన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి కదా అంటున్నారు. అందుకని మీరు రోజు ఖాతా చూసుకోండి, చిట్టా పెట్టుకోండి. ఘాటా హే వా ఫాయిదా హే, లాభమా నష్టమా. సౌదాగర్ హోనా, బాబా సౌదాగర్ రత్నాకర్ హే. సౌదాగర్ ఉన్నారు కదా, బాబా సౌదాగర్ రత్నాకర్, అవినాశి జ్ఞానరత్నాల యొక్క వ్యాపారం చేస్తున్నారు. ఇది మీకు తెలుసు. నంబర్వార్ పురుషార్థం అనుసారంగా सबको ये शुरुट बुद्धि नहीं है, एक कान से सुनते हैं फिर दूसरे से निकाल जाता है. అందరూ తీక్ష్ణ బుద్ధిగా లేరు, కొందరేమో ఒక చెవితో వింటున్నారు, ఇంకో చెవితో వదిలేస్తున్నారు అని బాబా అంటున్నారు. ఏ విధంగా జోలి నింపినా కానీ ఆ జోలికి చిల్లుంటే ఏమవుతుంది, జోలి ఎప్పటికీ నిండదు అంటున్నారు. तो बाप कहते हैं धन दिए धन ना कुटे, अविनाशी ज्ञान रत्न है, बाप है रूप बसम. ఇది జ్ఞానరత్నాల ధనము, అందరికీ మీరు పంచిపెట్టినా మీ దగ్గర ఎప్పుడూ తరిగిపోదు. బాబా రూప్ బసంత్ ఉన్నారు. ఆత్మతో హే ఉన్మే జ్ఞాన్ హే తుమ్ ముచ్చే రూప్ బసంత్. ఆత్మ ఉన్నది, ఆత్మలో జ్ఞానము కూడా ఉన్నది. అందుకే జ్ఞానస్వరూపము, యోగస్వరూపమైన పిల్లలు. ఇప్పుడు ఇదంతా శక్తి మీలో నిండుతూ ఉన్నది అంటున్నారు. బల ఆత్మ छोटी है, रूप तो है ना, उनको जाना जाता है, परमात्मा को भी जाना जाता है. ఆత్మ చిన్నది కానీ అర్థం చేసుకోవాలి ఆత్మ గురించి. అలాగే పరమాత్మ కూడా చిన్న బిందువు, పరమాత్మను కూడా అర్థం చేసుకోవాలి. సోమనాథ్కి భక్తి కర్తే హే,
इतने छोटे स्टार की क्या पूजा करेंगे, సోమనాథుడు అని ఎంతో ఆర్భాటంగా అక్కడ పూజ చేస్తారు. ఇంత చిన్న బిందువు చుక్క పెడితే ఎట్లా చేయగలుగుతూ ఉంటారు వాళ్ళు? పూజ కోసం పెద్ద లింగం కావాలి కదా. శివలింగ ఛత జిత్నా బడా బడా బి బనాతే, పెద్ద పెద్దది పైకప్పు అంత పెద్ద పెద్దవి కూడా తయారు చేస్తూ ఉంటారు. బాబా ఉన్నదైతే చిన్నగా ఉంటారు. మర్తబాతో ఉంచాయి, కానీ బాబా పొజిషన్ అన్నిటికంటే అందరికంటే ఉన్నతమైనది. కల్పం ముందు కూడా బాబా ఇదే చెప్పారు, ఏ జపతపాలు చేసినా ఏం చేసినా మీకు ఏ ప్రాప్తి లేదు పిల్లలు. అవన్నీ చేసే మీరు క్రిందికి వచ్చారు, మెట్లు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మీరు ఎక్కే కళలో మీరు వెళ్ళాలి. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, ఫస్ట్ నెంబర్ మీరు వెళ్ళాలి. జిన్ను లాంటి వాళ్ళు అని జిన్ను కథ చెప్తూ ఉంటారు కదా, ఏ విధంగా ఏదైనా పని చేస్తూనే ఉండాలి లేకపోతే మింగేస్తుంది అంటూ ఉంటారు కదా. అట్లా ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు అట్లా మీ బుద్ధికి కూడా మీరు పని ఇవ్వాలి. ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి, 84 జన్మలు తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాయొచ్చి మింగేస్తుంది అని బాబా. ఇదే పని మీకు లభించింది. బేహద్కి సీడి, ఇది బేహద్ మెట్లు ఉన్నాయి, ఎక్కుతూ ఉండాలి దిగుతూ ఉండాలి అంటారు బాబా. ఫుల్ సీడీ ఉత్తరతే చడితే హో, అన్ని మెట్లు దిగుతారు మళ్ళీ ఎక్కుతారు. మీరే జిన్ లాంటి వాళ్ళు అంటున్నారు. దూసరే కోయి ఫుల్ సీడీ నహీ చడితే, వేరే వాళ్ళు అన్ని మెట్లు దిగరు, అన్ని మెట్లు ఎక్కరు కూడా. మీరే 84 జన్మలు తీసుకునే వాళ్ళే కదా అన్ని మెట్లు ఎక్కి అన్ని మెట్లు దిగేది అంటున్నారు. నేను మీ తండ్రిని ఉన్నాను, పత్తాపావనుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి, ఆల్మైటీ అథారిటీ ఉన్నాను అంటున్నారు. మేరీ ఆత్మ సదైవ 100% పవిత్ర रहती है. భగవంతుళ్ళ ఎప్పుడు తరిగిపోదు, 100% బాబా పవిత్రతా సాగరుడు ఉన్నారు, బిందు రూపం ఉన్నారు, అథారిటీ ఉన్నారు. అన్ని శాస్త్రాలు తెలుసా అంటే అది మనుషులు రాసినటువంటి శాస్త్రాలు అయితే తెలియదు అంటారేంటి బాబా. ఏ వండర్ఫుల్ జ్ఞానం హే, కానీ దాంతో ఏమీ లాభం లేదు పిల్లలు. అన్నిటి యొక్క రహస్యం నేను మీకు చెప్తున్నాను కదా, దాంతో మీకు ఏం లాభం లేదు అని ఎప్పుడు చెప్తారు? మరి తెలిస్తేనే కదా చెప్తారు. ఇది వండర్ఫుల్ జ్ఞానము. ऐसे कभी सुना नहीं होगा कि ఆత్మ మే 84 జన్మ కా అవినాశీ పాఠ్ హై. ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర ఉన్నది, అది ఎప్పుడు కూడా అరిగిపోదు, నడుస్తూనే ఉంటుంది. 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. రికార్డు ఉంది ఆత్మ లోపల, చిన్న ఆత్మలోని పెద్ద రికార్డ్. ఈ జ్ఞానం అంతా రికార్డింగ్ లాగా నిండి ఉన్నది అని చెప్పి ఎంత మీరు పాత్ర వహిస్తారు. ఇది ఎప్పుడు కూడా అరిగిపోదు కదా. आत्मा इन आँखों से देखने में नहीं आती है बिंदी. बाबा भी कहते हैं मैं ऐसा बिंदी हूँ. ఆత్మ కళ్ళకు కనిపించేది కాదు, బిందు. బాబా కూడా బిందు. బచ్చే సమస్తే హో అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బేహద్ త్యాగి మరియు రాజఋషులు. రాజఋషి అంటే పవిత్రమైన వారు అని. సూర్యవంశం, చంద్రవంశం అలాంటి రాజ్యం మీకు లభించబోతున్నది. ఎంత పవిత్రంగా మీరు తయారవుతున్నారు. మేము ఇప్పుడు వెళ్తున్నాము. కివయ్యకే స్టీమర్ మే బైఠే హై. నావికుడు భగవంతుడు, వారి నావలో మేము కూర్చున్నాము. మేము గమ్యానికి చేరుతాము. ఇది పురుషోత్తమ సంగమ యుగము. అందరూ వెళ్ళాల్సిందే. ఎవరి నావులైనా కూర్చొని వెళ్ళాల్సిందే. మాయా నావులైనా కూర్చోవాల్సిందే, బాబా నావులైనా కూర్చోవాల్సిందే. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి మీరు ఇప్పుడు వెళ్తున్నారు. ఇది రావణ రాజ్యం ఉన్నది కదా, యోగ బలంతో మీ రాజ్యం మీరు తీసుకుంటున్నారు. అందుకే విశ్వరాజ్యం అంటారు. అది బాహుబలంతో దొరకదు. ఇదంతా బేహద్ డ్రామా, ఆటపిల్లలు అంటున్నారు బాబా. సంఝాని బాప్కి దేతే హే. ఈ ఆటంతా చెప్పేది బాబానే. ఫస్ట్ నుండి మొత్తం సృష్టి యొక్క చరిత్ర అంతా, సూక్ష్మవతనం, మూలవతనం, అన్ని రహస్యాలు బాబా చెప్తున్నారు. స్థూలవతన్ మే ఇన్కా రాజ్య థా, అర్థాత్ హమారా రాజ్య థా. స్థూలవతనంలో మరి వీరి రాజ్యం అంటే ఎవరిది? దేవతలది. దేవతలు అంటే ఎవరు? మీరే. మీ యొక్క రాజ్యం అనేది ఉండేది. మెట్లు దిగుతూ మేము క్రిందికి వచ్చాం, ఆట పూర్తయిపోయింది అని చెప్పి మొత్తం చరిత్ర మళ్ళీ పునరావృత్తి అవుతుంది. మొత్తం నాటకం చూస్తే గొప్ప పాత్ర, హీరో హీరోయిన్ పాత్ర, అది కూడా మరి మీదే ఉంటుంది కదా అంటున్నారు బాబా. మళ్ళీ లాస్ట్కు మాయతో ఓడిపోయేది కూడా మీరే, మళ్ళీ విజయం పొందేది కూడా మీరే. అందుకనే మీరు ఉన్నత పాత్రధారులు, హీరో హీరోయిన్ పాత్రధారులు అని బాబా.
अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। ధారణ కోసం ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మేము వనవాసంలో ఉన్నాము, అందుకనే చాలా చాలా సాధారణంగా ఉండాలి. ఏ దేహాభిమానము, వస్త్రాల అభిమానము అలాంటివి రాకూడదు. ఏ కర్మ నేను చేస్తే కోయి భీ కర్మ కర్తే బాప్కి యాద్ కా నషా చఢా రహా. ఏ కర్మ చేస్తున్నా కానీ, అంటే మామూలు కర్మలు చేస్తున్నా, సాధారణమైన కర్మలు చేస్తున్నా, బాబా జ్ఞాపకం అనే నషాతో చేయాలి. సెకండ్ పాయింట్, ఈ బేహద్ త్యాగము రాజఋషి हम बेहद के त्यागी राजऋषि इसी नशे में रह पवित्र बनना है. మేము బేహద్ త్యాగి ఉన్నాము, రాజఋషులు ఉన్నాము అనే నషాలో పవిత్రంగా ఉండాలి. జ్ఞానధనం నిండుగా చేసుకోవాలి, దానం కూడా చేయాలి. సత్యాతి సత్యమైన సౌదాగర్గా అయి మీ యొక్క లెక్క పెట్టుకోవాలి, చార్ట్ పెట్టుకోవాలి. వరదాన్, याद की सर्चलाइट द्वारा वायुमंडल बनाने वाले विजयी रत्न भव. యోగం యొక్క సెర్చ్లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసేటువంటి విజయీ రత్నాలుగా కండి అంటున్నారు. సర్వీసబుల్ ఆత్మల యొక్క మస్తకంలో విజయం యొక్క తిలకం అనేది ఉంటుంది. ఏ స్థానంలో మరి సర్వీస్ చేయాలో ఆ స్థానం పైన మొదటే సెర్చ్లైట్గా అయి వెలుగును ఇస్తారు. జ్ఞాపకం అనే సెర్చ్లైట్ వాయుమండలాన్ని తయారు చేస్తుంది. అనేక ఆత్మలు సహజంగా దగ్గరకు వస్తారు. తక్కువ సమయంలో సఫలత అనేది వేల రెట్లు లభిస్తూ ఉంటుంది. దృఢ సంకల్పం చేయండి, మేము విజయీ రత్నాలం ఉన్నాము, ప్రతి కర్మలో విజయం మాకు ఇమిడి ఉన్నది. స్లోగన్, जो सेवा स्वयं को व दूसरों को डिस्टर्ब करे वो सेवा सेवा नहीं बोझा है. మీరు చేసే సేవతో డిస్టర్బెన్స్ రాకూడదు యజ్ఞంలో. అలాంటివి చేస్తే దాన్ని సేవ అనరు, బరువు ఎత్తుకోవడం తలపైన అని అంటారు అంటున్నారు బాబా. కాబట్టి డిస్టర్బెన్స్ చేసేలాంటి సేవ మాత్రం చెయ్యొద్దు అని బాబా అంటున్నారు. అచ్చా, స్వమానము, నేను సెర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే ఆత్మను. నేను సెర్చ్ లైట్ దేనికి జ్ఞాపకం, యోగం అనే సెర్చ్ లైట్ అన్నమాట. అంటే బాబా జ్ఞాపకం చేసి సెర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే ఆత్మను. నేను సెర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే ఆత్మ.